జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పటికీ మీ నాన్నగారు అరెస్ట్ అయ్యి ఈ ఇంటి పరువు పోయింది. ఇప్పుడు మేం బయటుంటే ఇరుగు పొరుగు వాళ్ళకి చులకనైపోవా? మన పరువు మరింత దిగజారిపోతుంది. ప్రసాద్ అరెస్ట్ అయినప్పుడే ఉన్న పరువు మొత్తం పోయింది. మళ్ళీ కొత్తగా పోవడానికి ఏమీ లేదు. ఆయనని ఇంటికి తీసుకొస్తామని చెప్పారు, తీసుకురాలేకపోయారు. అక్కడ ఆయనకు శిక్ష పడింది, ఇక్కడ మీకు శిక్ష వేశాం. అత్తయ్య ప్లీజ్ అంత మాట అనకండి. ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని నిర్దోషిగా నేను విడిపిస్తాను. డాడ్ని విడిపించినప్పుడు ఇంట్లోకి రండి. అప్పటి వరకు ఇంట్లో అడుగు పెట్టనివ్వం. ఈ మాట చెప్పడానికి నువ్వెవర్రా? నాన్న గురించి మీరెంత బాధపడుతున్నారో మేము కూడా అంతే బాధపడుతున్నాం. ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మమ్మల్ని అడ్డుకునే హక్కు అధికారం ఎవరికీ లేదు. దివ్య గారు, అమ్మా చారుకేస పనండి. హర్ష బాబు, మీరు ఇంట్లోకి వస్తే మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ ఇంట్లో ఉంటే మేమైనా ఉండాలి, లేదా మీరైనా ఉండాలి. అంతా కలిసి ఉండడానికి వీల్లేదు. మేం బయటున్నా మీరు బయటున్నా పోయేది మన పరువే బోనా. దయచేసిన మాట విను. అత్తయ్య వీలైనంత త్వరగా మావయ్య గారిని ఇంటికి తీసుకొస్తాను. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి. నిరభ్యంతరంగా రండి, కానీ మేము వెళ్ళిపోతాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయితే వెళ్ళిపోండి. పోండి. మేము మీకు అక్కర్లేనప్పుడు మీరు మాకు అక్కర్లేదు. హర్ష, ఏంట్రా మాటలు? ఇప్పటికీ మీ నాన్నగారు జైలు పాలయ్యారు. అది సరిపోలేదని మీ పిల్లని వీధి పాలు చేస్తావా? తల్లి లాంటిదాన్ని కష్టాలు పెడతావా? అయితే మనం కష్టపడాలా? దీన్ని తిల్లు పెట్టుకుని ఇంటి బయట ఉండాలా? ప్రస్తుతానికి తప్పదురా. వాళ్ళు కోరినట్టు అడిగిన గడువుకి మీ నాన్నగారిని తీసుకురాలేకపోయాం. నిజంగా మనకిది శిక్షే. వాళ్ళు చెప్పినట్టే మీ నాన్నగారిని తీసుకొచ్చేంత వరకు మనం ఇంటి బయటే ఉందాం. అమ్మా, అది నువ్వు ఏవండి? అవునండి, అత్తయ్య చెప్పింది కరెక్టే. అక్కడ మావయ్య గారు సంతోషంగా లేనప్పుడు ఇక్కడ మనం మాత్రం ఇంట్లో హాయిగా ఎందుకు ఉండాలి? మావయ్య గారిని తీసుకొచ్చినప్పుడే ఇంట్లోకి వద్దాం. అన్నయ్య గారు, విన్నారుగా? వాళ్ళు ఇంటి బయటే ఉంటారు. వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి బయటపడేయండి. అలాగే సిస్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.